సతీదేవి చనిపోవడానికి కారణం శివుడు అని మీకు తెలుసా? ఒకరోజు సతీదేవి, స్వామి మీరు దేవుళ్ళకి రాక్షసులకి దేవుడు కదా, మరి రోజు ధ్యానం చేస్తూ ఎవరిని పూజిస్తున్నారు అని అడగగా శివుడు నవ్వుతూ, నేను ప్రతి క్షణం నా ప్రభు అయిన రాముడిని పూజిస్తూ ఉంటాను అని అంటాడు. సతీదేవి ఈ రాముడు ఎవరు అని అడుగుతుంది. రాముడు ఎవరో కాదు, ఆ విష్ణువే త్రేతాయుగంలో రాముడిలా అవతారం ఎత్తి ధర్మస్థాపం చేస్తాడు అని అంటాడు. స్వామి మీరు చెప్తుంటే ఆ రాముడిని ఇప్పుడే చూడాలి అని అడుగుతుంది. మహాదేవుడు తన దివ్యశక్తిని ఉపయోగించి రాముడిని సతీదేవికి చూపిస్తాడు. కానీ సతీదేవి రాముడిని చూసి ఇతను మనిషిలాగా ఉన్నాడు కదా, ఇతను నిజంగా దేవుడేనా అని ప్రశ్నించడానికి శివుడికి చెప్పకుండా సీతాదేవిలాగా రూపం మార్చుకొని రాముడు ముందుకు వెళ్తుంది. రాముడు ఆమెను చూసిన వెంటనే సతీదేవి గారికి నమస్కారం అని అంటాడు. సతీదేవి ఆశ్చర్యపోతుంది. ఇది ఎప్పుడైతే శివుడికి తెలుస్తుందో సతీదేవి మీద చాలా కోపంతో ఉంటాడు. సతీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వే రూపంలోకి అయితే మారావో ఆ రూపాన్ని నేను రోజు తల్లిలా భావించి నా మదిలో తలుచుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ జన్మలో నేను నిన్ను భార్యలాగా అస్సలు చూడలేను అని చెప్తాడు. ఈ శాపం వల్లనే సతీదేవి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని త్యాగం చేసి మరుసటి జన్మలో పార్వతీదేవిలాగా జన్మిస్తుంది.